తాకు గాలి నా పైన వాలి విఎన్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఫోటో మీద అయితే క్లిక్ చేయాలి. ఫోటో మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గ్యాలరీ మంచిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 6 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ కనుక ఉంటే 8 ఫొటోస్ దాకా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో జూమ్ మంచిగా తీసేసుకొని ఉంచేసుకోవాలి. మంచిగా ఫుల్ స్క్రీన్లో వీడియో అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ అనేది చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ ఎఫెక్ట్స్ అనేవి వస్తే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటోకి. అండ్ సెకండ్ ఫొటోస్ కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఫిక్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకైతే ఫొటోస్ యాడ్ అవుతాయి. అండ్ 9:16 అయితే స్క్రీన్ ప్లేస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ ఫిక్స్ ఆప్షన్ వస్తే మాత్రం క్లిక్ చేస్తే మాత్రం ఈ ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఏ ఫోటోకి ఏ ఎఫెక్ట్ అనేది సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ అయితే చూసిన తర్వాతే మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. అండ్ నాకైతే ఈ పిక్ అయితే ఈ ఎఫెక్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. బేసిక్స్ కన్నా RGBలో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఫోటోకి అయితే ఏ ఎఫెక్ట్ సెట్ అవుతుందో అది కూడా చూసేసుకొని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఆప్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫోటో ఆప్షన్కి వెళ్ళేసి ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే జూమ్ అయితే చేసుకోవాలి. టెంప్లెట్ని మంచిగా జూమ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా బ్లెండింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకైతే బ్యాక్గ్రౌండ్లో టెంప్లెట్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. యాడ్ అయిన తర్వాత ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేయాలి.
చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో అయితే యాడ్ అనేది చేసేసుకోవాలి. తీసేసుకొని దాన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసేసుకోవాలి అన్నమాట. లిరిక్స్ వీడియో కూడా యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ లిరికల్ వీడియోని అయితే జూమ్ అనేది చేసేసుకొని కొంచెం కిందికి లాగా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ చూసారు కదా ఓవరాల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూసారు కదా. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది.